వర్గ ఉప ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివారం నుంచి కఠిన ఆంక్షల అమల్లోకి తెచ్చింది. మరి దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ సంబంధించినటువంటి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటు పక్క కేంద్ర బలగాలు కూడా రంగంలో దిగినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఆదివారం నుంచే కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చినాయి. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, రేపు జరగబోయే ఈ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. అలాగే యూసుఫ్పూర్లోని విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని పంపిణీ చేస్తామని చెప్పేసి ఈ ఎన్నికల అధికారి అలాగే కమిషనర్ ఆర్వి కర్నర్ కూడా తెలిపారు. అయితే ఉప ఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారు. 139 ప్రాంతాల్లో తొలిసారి డ్రోన్లతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే ఉప ఎన్నిక కోసం దాదాపు 407 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని చెప్పి అందులో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, వాటి దగ్గర పటిష్టమైన భద్రత కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఆల్రెడీ ఆదేశాలని చెప్తున్నారు. అయితే ఓటింగ్ శాతం పెంచడానికి అంటే అసెంబ్లీ ఎన్నికల నియోజకవర్గ పరిధిలో 3,85,665 మంది ఓటర్లు ఉన్నారు అని చెప్పేసి అందులో తుది జాబితా ప్రకారం 2,383 ఓట్లు పెరిగాయని చెప్పి ఆయన చెప్తున్నారు. అందులో పెరిగిన ఓట్లలో యువత, మహిళా ఓట్లే అధికంగా ఉండడం, పైగా ఇటు ఒక పక్క ఆల్రెడీ మనకు తెలిసిందే ఈ ఓటర్లను అందరినీ అంటే ఓటు చేయడానికి ఇప్పటికే అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎక్కడికక్కడ ప్రచారాలు, డోర్ టు డోర్ ప్రచారాలు చేశారు. ఒక పక్క కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేశారు, రోడ్ షోలు ఏర్పాటు చేశారు. అంటే ఈవెన్ బైక్ ర్యాలీలు కూడా తీస్తామని చెప్పేసి ప్రకటించారు. కానీ నిన్న 5 గంటలకి ఈ ప్రచారాలు ముగియడంతో అన్ని కంప్లీట్ చేసుకున్నారనే చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా ఈసారి అంటే ఈ ఉప ఎన్నిక ఖచ్చితంగా గెలవాలన్న ఆలోచనతోనే ఒక పక్క ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు చాలా పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నాయని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ ఓట్లు అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే ఇటుపక్క కాంగ్రెస్ తరఫున అభ్యర్థి నవీన్ యాదవ్ కు సంబంధించి కూడా ఇప్పటికే ఒక పక్క బైండ్ ఓవర్ ప్రకటించారు. అలాగే ఎక్కడ ఈ అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఇటు ఓటర్లను మభ్యపెట్టే విధంగా కావచ్చు, అలాంటివి జరగకుండా చూసేందుకు ఇప్పటి నైట్ నుంచి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారని చెప్పుకోవాలి. ఒక్క పక్క కూడా అంటే ఎక్కడ తప్పిదాలు జరగకుండా చూస్తున్నారని చెప్పుకోవాలి. అయితే ఇటు పోలింగ్ బూతులకు సంబంధించి కూడా ఒక పక్క భద్రతతో పాటు ఇటు డ్రోన్లు ఏర్పాటు చేశారు. పూర్తిగా కంట్రోల్లో ఉంది అన్న విధంగానే అంటే జూబ్లీహిల్స్ కంట్రోల్లో ఉంది అన్న విధంగానే ఇప్పుడు కొనసాగుతుంది. రైట్ హారిక, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.